మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 8వ మాసం మొట్టమొదటి ఆదివారపు ఆరాధన ప్రభు బలారాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకొని తర్వాత ప్రభు బలలో మనం పాలుపంపులు పొందబోతున్నాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అనే సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం. ప్రతిరోజు ఆ మాటను మనం వింటున్నాం, ధ్యానిస్తున్నాం, నెమరు వేసుకుంటున్నాం, చదువుతున్నాం, వాగ్దానం చేతబట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుని మాట మనల్ని బలపరుస్తుంది, దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని మాట మనల్ని నిలబెడుతుంది, దేవుని మాట ఆయన హత్తుకుని జీవించేటట్లుగా చేస్తుంది. ఈ జీవం కలిగిన దేవుని మాట విన్నవారైనా చదివిన వారైనా ధన్యులు అనే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఈ రోజున కొద్దిసేపు గడిచిన 2 వారాలుగా 2 మాటలు వింటూ వచ్చాం కదా. ఆ మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మూలవాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. మూలవాక్యం చదువుకుని కొంచెం ముందుకు వెళ్దాం. అందరూ జాగ్రత్తగా చూడండి, వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు ఆయన గురించి మొర్ర పెడుతూ ఉండగా ఆయన వారికి న్యాయమును తీర్చడా? ఆయన వారికి త్వరగా తప్పక న్యాయమును తీరుస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే న్యాయము తీర్చే దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాడు. లోకంలో ఉన్న వారైతే అన్యాయం చేయొచ్చు, నమ్మిన వారిని నట్టేట ముంచవచ్చు, వారిని ఎంతగా ప్రేమిస్తామో మనల్ని అంతగా ద్వేషించవచ్చు, వాళ్ళని ఎంతగా మనం సహాయం చేస్తామో సహాయం పొందిన వాళ్ళు కూడా మన దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళైనా మన గురించి చెడుగా మాట్లాడవచ్చు. మనం ఎంత న్యాయంగా బ్రతుకుతున్నా మనల్ని అన్యాయము అనేటువంటి బోర్డు మన మీద పెట్టవచ్చు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒకే ఒక్క మాట మీ మనసులో ముద్రించబడాల్సిన మాట ఏంటంటే మనము ఆరాధించే దేవుడు న్యాయమును తీర్చగలిగిన వాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ అన్యాయపు తీర్పులో ఎవరిక్కడున్నా, మీరు చేయని నేరానికి మాటలన్నా, మీరు పొందని ఒకవేళ మీరు దేవుని చేత ద్వేషించబడే వ్యక్తులుగా మీరు ఒకవేళ కనబడుతున్నా, అందరూ వీరు దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమించేవారు, ప్రార్థన చేసేవారు అని ఒకవేళ మాట్లాడుతున్నా, ఈ రోజున ఒకే ఒక్క మాట, ప్రతి వారం మీరు వింటున్న మాట, మీ హృదయం అనే పలక మీద భద్రపరచుకోవాల్సిన మాట, మనం ఆరాధించే దేవుడు న్యాయము తీర్చే దేవుడు. ఆమేన్ చెప్పండి. తప్పక త్వరగా ఆయన న్యాయమును చేయబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అన్యాయస్తుడైన కఠినమైన న్యాయాధిపతి, దేవుణ్ణి లెక్క చేయడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు, అలాంటి కఠినమైన న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ, విధవరాలైన స్త్రీ మాటి మాటికి వచ్చి ఆయన ఎదురు నిలబడతా ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు చాలాసార్లు. అతను పట్టించుకోలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుని ఆగిపోతే ఈ ఉపమానం మన కన్నుల ముందుకు వచ్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారి శిష్యులకు బోధించేవారే కాదు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము చేయాల్సిన ఒక గొప్ప కార్యం, గొప్ప పని ఏంటంటే దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేసే వ్యక్తులుగా మనము మార్చబడదుముగాక. మానక ప్రార్థన చేయాలండి. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసే ప్రార్థన కాదు, మొక్కుబడిగా చేసే ప్రార్థన కాదు, కడుపు నొప్పి కోసం చేసే ప్రార్థన కాదు, ఏదో క్రమముగా అలవాటుగా చేసుకునే ప్రార్థన కాదు. నేను నా ప్రాణాత్మ దేహాలు శుద్ధీకరించబడాలి, నేను ఈరోజు ప్రార్థన చేయకుండా భోజనం చేయకూడదు అనే తీర్మానం మనలోకి రావాలి. ఎందుకో చెప్పనా? ఒక్క నిమిషం ఊపిరి తీసుకోకుండా ఉండండి, మనం బ్రతకగలుగుతామా? బ్రతకాలని ఎంత ప్రయత్నించినా కానీ బ్రతకడానికి వీలు లేదు. అయితే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, కొంచెం సేపు ఊపిరి తీసుకోకుండా ముక్కు మూసుకుంటేనే మన ప్రాణం గాల్లో కలిసిపోతుందని అంటాం కదా.
మరి రోజంతా ఇన్ని సంవత్సరాలు ఎవరికి వారు, నాకు ఇన్ని సంవత్సరాలు కదా, ఇన్ని సంవత్సరాలు నేను ఎన్నిసార్లు దేవుని సందులో ఆయన ప్రార్థన చేయకుండా జీవించా, ఎన్నిసార్లు ఆయనతో మాట్లాడకుండా నేను బ్రతికా, ఎన్నిసార్లు మాటి మాటికి ఆయన అడగకుండా నా కాలాన్ని దొర్లుకుంటూ వెళ్ళా. ఒక్కసారి ఆలోచించండి. మన అందరితో 3 వారాలుగా ప్రభువు మాట్లాడుతున్న మాట, అన్యాయస్తుడైన న్యాయాధిపతి, పేరు న్యాయాధిపతే, న్యాయం తీర్చేవాడనే పేరే, కానీ అతనికి ఒక కఠినమైన పేరు ఉంది, కఠినమైన వాడు, అన్యాయమైన వాడు అని. అలాంటి వాడే మాటి మాటికి వెళ్ళి అడుగుతుంటే విసిగిపోయాడు. ఇన్నిసార్లు వస్తుంది ఏంటి, ఎన్నిసార్లు నన్ను కలవాలని వస్తుంది, నాకు చెప్పాలని వస్తుంది ఏంటి అని విసిగిపోయి అక్కడున్న వాళ్ళని అడిగి, ఇదిగో ఏంటో సమస్య కనుక్కోండి, అడగండి, నేనేదో ఒకటి చేస్తానని చెప్పి, కఠినమైన వాడు, అన్యాయస్తుడు, దేవుణ్ణి లెక్క చేయనివాడు, మనుషుల్ని లెక్క చేయనివాడే న్యాయాన్ని తీరిస్తే, ఈ రోజున దేవుని సందులో కూర్చొని ఆయన మాటలు వింటున్న మీరు, ఆయన అన్యాయస్తుడని రాలేదు, ఆయన కఠినమైన వాడని రాలేదు, ఆయన కనికర స్వరూపుడు. ఆమెను చెప్పండి. ఆయనకు మీరు మానక ప్రార్థన చేస్తే, మానక ఆయన సందులో మీరు కనబడితే, మానక ఆయన సందులో మీరు గోజాడగలిగితే, మీ కుటుంబాల్లో దేవుడు విప్లవాత్మకమైన కార్యాలు జరిగించునుగాక. ఏ విషయంలో కంగారు పడుతున్నారు, ఏ విషయంలో దిగులు పడుతున్నారు, భర్త గురించిన బాధ అయినా, భార్య గురించినటువంటి బాధ అయినా, పిల్లల గురించిన బాధ అయినా, ఉద్యోగంలో బాధ అయినా, చేసే జీవనోపాధిలో, కష్టాజీతంలో, వ్యాపారంలో, కూలిపడి, ఎక్కడికి వెళ్ళినా అన్యాయం జరుగుతుందా? ఎక్కడికి వెళ్ళినా నిందలే వస్తున్నాయా? ఎక్కడికి వెళ్ళినా అవమానాలే ఎదురవుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసి వచ్చాడ్రా అనేవారు ఉన్నారా? కానీ ఒకే ఒక్క మాట, కఠినమైనటువంటి వ్యక్తే మాటికి వెళ్ళి అడిగితే ప్రభు ఆ కఠినమైనటువంటి వ్యక్తి న్యాయం చేసేటట్లుగా ద్వారాలు తెరిచాడు కదా. ఈ రోజున కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో ఎన్నో రకాల ఒత్తిడులు, అవసరాలు ఉన్నాయి. మరి దేవుని సందులో మాటికి అడుగుతున్నారా? మానక అడుగుతున్నారా? మొర్ర పెట్టగలుగుతున్నారా? ఏమోలేండి, అడిగినా ఏం వస్తుంది అనుకుని విడిచిపెడుతున్నారా? ఈ రోజున 3 వారాలకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఇంకా మానక ప్రార్థన చెయ్యాలి, మానక దేవుని సందులో కనబడాలి. ఎందుకని? ఆయన న్యాయమును తీర్చే దేవుడు. ఏ అన్యాయం జరుగుతుంది, ఏ నిందలు వస్తున్నాయి, ఏ రకమైన హేళనలు, తృణీకారాలు వెంటాడుతున్నాయి, నమ్మిన వారు నట్టేట్లో ముంచే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? దేవుని సందులో నీవు వేడుకోగలిగితే, మానక నీవు ప్రార్థన చేయగలిగితే, మానక దేవుని సందులో నీవు కనబడగలిగితే, మానక దేవుని సందులో నీవు మొర్ర పెట్టగలిగితే, మన దేవుడు అన్యాయస్తుడు కాడే. మాటికి వెళ్ళిన అడిగిన అన్యాయస్తుడే న్యాయం చేశాడు కదా. నీవు ఒక్కసారి అడగగలిగితే చాలు, వేడుకోగలిగితే చాలు, మొర్ర పెట్టగలిగితే చాలు, హృదయమార ఆయన సందులో రోధించి కన్నీటితో అయ్యా అని వేడుకోగలిగితే చాలు, ఆయన కనికర స్వరూపుడిగా నీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఈ రోజున కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం అంటే మనకు పెద్ద పని. ప్రార్థన అంటే అసలు ఆ పని అంటేనే, ఇంకేదైనా చెప్పండి, ఎంత పని అయినా చెప్పండి, బరువులైనా చెప్పండి మోస్తారు, ఏదైనా పని చెప్పండి చేస్తారు, అవసరమైతే ఎంత దూరమైన వెళ్ళి ఏదైనా తీసుకురమన్నా తీసుకొస్తారు. కానీ ప్రార్థన అనేసరికి దేవుని సందులో కనబడడానికి నిర్లక్ష్యం, దేవునితో మాట్లాడడానికి నిర్లక్ష్యం. మనం ప్రార్థన చేసుకుంటున్నాం అని అంటే ఒక్క మాట మీకు వివరంగా చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. మనము నరాలాడుతున్న నరులు, మట్టి భూమి మీద ఉన్నాం, కానీ మన దేవుడు మహిమ కలిగిన సింహాసనం మీద ఉన్నాడు. కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని గాన ప్రతిగానాల చేత కొనియాడబడే దేవుడు. అలాంటి దేవుడే ఆ కోట్ల కొలది దేవదూతలు ఆయన స్తుతిస్తుంటే, మహిమపరుస్తుంటే ఆయన హాయిగా కుర్చీలో కాలుమే కాలసిన కూర్చోవచ్చు. ఎందుకని మన దగ్గరికి వస్తున్నాడు తెలుసా? ఆయన మనతో ఉండాలని. గడిచిన వారం బుధవారం ప్రకటన గ్రంథం గురించి క్లాస్ జరిగింది కదా. దేవుని సన్నిధి ఎందుకు మనలో ఉంచాడు? ఆ 7 సంఘాలు ఎందుకు దేవుడు ఆ 7 సంఘాల గురించి వివరించాడు. ఒక్కొక్కటిగా చెబుతూ ఒక్క సంఘం గురించే గడిచిన వారం చెప్పారు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, సంఘంగా ఉన్న మనం, దేవుని సన్నిధిలో కూడుకుంటున్న మనం, దేవుడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే తెలుసా?
మనతో నివాసం చేయాలని, మనతో మాట్లాడాలని. ఒక్క మాట చెప్తాను. ఆదికాండంలో ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు మాట్లాడాలని. వస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? చెట్టు చాటును దాక్కున్నారు. అయ్యా, నీతో మాట్లాడడానికి మేము ధైర్యం చేయలేము, నీ ఎదుటికి రావడానికి మేము సాహసం చేయలేము, ఎందుకంటే ఇదిగో మేము దిగంబరులం అయిపోయాం. దేవుడు ఒక మనిషిని ముచ్చటించడానికి, మాట్లాడడానికి, ఆ మనిషితో కాసేపు సంభాషించడానికి రావాలని ఆయన కోరుకొని, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన రూపంలో మనల్ని చేసుకుంటే మనమేమో ఆయనతో మాట్లాడడానికి వెనకాడతాం. ప్రార్థన చేసుకుందాంలే, ప్రార్థన మీరు చేయండి, ప్రార్థన, ఎన్నో రకాలుగా ప్రార్థనలో మనం ఎంత వెనకడిపోతున్నాం. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, మానక ప్రార్థన చేయాలి. రాబోతున్న దినాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి కూడా దానియేలు దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నాడే. చంపుతారని తెలుసు, చనిపోతాడని తెలుసు, సింహాల బోనులో పడేస్తారని తెలుసు, అయినా ప్రార్థన మానలేదు. ఇందాక చెప్పాను కదా, కొంత సమయం ముక్కు మూసుకొని ఊపిరి ఆడకుండా ఉంటే మనం ఉండగలుగుతామా? ప్రార్థన చేయకపోతే అలాంటి స్థితిలోకి మనం ఉండాలండి. ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, నేను బ్రతుకున్నా సరే చనిపోయిన వారితో సమానం అన్న తీర్మానం మనలోకి రావాలి. ప్రార్థన చేయకుండా నేను మంచం దిగను, ప్రార్థన చేయకుండా నేను బయటికి వెళ్ళను, ప్రార్థన చేయకుండా నేను కడుపుకి మంచినీళ్ళు కూడా తాగను అనేటట్లుగా మన పరిస్థితి మార్చబడాలండి. ఏది తిన్నా, ఏది చేసినా మొదట ప్రార్థనతో మీ జీవితం ప్రారంభించబడును గాక. ప్రతిరోజు ప్రతి క్షణం మానక మనము ప్రార్థన చేసే దేవుని ఆత్మచేత ప్రభు మనల్ని నింపునుగాక. ఈ రోజున ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? మానక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి అననుకూలత పరిస్థితులన్నింటినీ దేవుడు తప్పించి, మనకు ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నా, ఎరికో గోడ అడ్డుగా ఉన్నా, మారా లాంటి చేదు అనుభవాలు ఎదురుగా వచ్చినా వాటన్నిటిని దాటగలిగిన శక్తి ఎలా వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున అట్టి ప్రార్థన చేసే యోధులుగా మీరు మార్చబడాలండి. ప్రార్థన అనగానే ముందుండాలి, ప్రార్థన అనగానే నేను చేయాలి అనే తలంపు ఉండాలి, ప్రార్థన అని అనగానే రోధించే అనుభవం రావాలండి, విజ్ఞాపన చేసే అనుభవం రావాలి, కన్నీరు కార్చే అనుభవం రావాలి. ఆ స్థితిలో సంఘం రూపాంతరం చెందునుగాక. కన్నీరు ఒక్క బొట్టు ఇక్కడ మీరు కార్చారనుకోండి, ఆ కన్నీటి బొట్టు ద్వారా దేవుడు ఆయన సన్నిధిని ఇక్కడ నింపుతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మన యొద్దకు దిగి వస్తాడండి. ఎన్నోసార్లు నేను చెప్పాను కదా, మామూలు ప్రార్థన కొంచెం ఆలస్యం వచ్చేమో, కన్నీటి ప్రార్థన మాత్రం 108 కన్నా స్పీడ్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మామూలు కార్లకి ఎవరైనా దారిస్తారా? 108 కారుకి దారిస్తారా? వెంటనే ఆ కారు వచ్చిందంటే చాలు, ఎంత స్పీడ్గా వెళ్ళే వ్యక్తి అయినా అవసరం పక్కకు ఉండి దాన్ని దారిస్తాడు. ఈ రోజున కన్నీటి ప్రార్థన అలారం మోగినట్లుగా దేవుని సందులో మోగుతుంది. ఆమేన్ చెప్పండి. 108 ఏ విధంగా అరుచుకుంటూ వెళ్తుందో అలాగ మీ కన్నీటి ప్రార్థన దేవుని సందులో, ఆయన సన్నిధిలో అలారం మోగే ప్రార్థనగా మీ ప్రార్థన మార్చబడును గాక. వెంటనే ఆయన దిగి వస్తాడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు. ఆమేన్ చెప్పండి. వెంటనే ఆయన దిగి వస్తాడు, మీ కన్నీరు తుడుస్తాడు. ఆమేన్ చెప్పండి. వెంటనే దిగి వస్తాడు, మీ కలవరాలన్నిటిని కొట్టివేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మానక ప్రార్థన చేయాలి. మరొక మాట వింటూ వచ్చాం, దివారాత్రులు ప్రార్థన చేయాలి. ఈ రోజున దివారాత్రులు ప్రార్థన చేయడం నేను చెప్పాను కదా. ఎప్పుడు మందిరంలో ఉండటమని కాదు, ఏ పని చేస్తున్నా ఒక్క నిమిషం ప్రారంభిస్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన, అయ్యా ఇదిగో ఈరోజు పనికి ఇక్కడ పని నేను ప్రారంభిస్తున్నా, కృప తోడుగా ఉంచు, ఈ పనులు ఆటంకాలన్నీ తొలగించు, ఈ దినమంతా నీ కాపుదల నా మీద ఉంచు, ఏ ఆపదలు ఏ అపాయాలు రాకుండా నన్ను రక్షించు అని ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితేనండి, ఆ చిన్న ప్రార్థన ఆ రోజంతా మనకు ప్రాకారంగా మార్చబడుతుంది. నేను ప్రతిరోజు చెప్పేది దేనికో తెలుసా? అపాయాలు తప్పించబడాలన్నా, ఆపదలు దాటించబడాలన్నా, ప్రమాదాల నుంచి మనం రక్షించబడాలన్నా చిన్న ప్రార్థనే మనకి ప్రాకారం అండి. ప్రతిరోజు మన మనసులో ఎప్పుడు బలిపీఠం మండుతూ ఉండాలి. ఇంట్లో కట్టుకున్నానండి బలిపీఠం, మందిరంలో కట్టానండి బలిపీఠం కాదు, బండి మీద వెళ్తున్నా నీవు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడదు గాక.
ప్రయాణం చేస్తున్న నీవు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడదు గాక. అనుకోవచ్చు, ఏమండి ప్రార్థన చేయాలంటే ఏదో ఒక విజ్ఞాపన ఉండాలి కదా, ప్రార్థన చేయాలంటే ఏదో ఒక అంశం ఉండాలి కదని మీరు అనుకోవచ్చు. ఒక్క మాట చెప్పనా, ప్రార్థన చేయాలనే మనసు మనలో ఉండాలి, కానీ మన కళ్ళెదుట దేవుడు అనేక రకాలుగా అనేకులు చూపిస్తాడు. ఆమెను చెప్పండి. ప్రార్థన చేయాలనే మనసు నాలో ఉండాలే, కానీ మనం వెళ్తూ ఉండగా ఎవరో ఒకరిని దేవుడు మన కన్నుల ముందు కళ్ళలో పడేట్టుగా చేస్తాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు. వెంటనే అక్కడ మోకరించేసి చేతులెత్తి ప్రార్థన చేయమని నేను చెప్పేది. నడిచి వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా, ఒక్క క్షణం నీ ఆలోచన దేవుడు తెలియజేసిన వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా వారి జీవితాలు మార్చబడతాయి. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి మన ప్రార్థనలో విధానం మార్చబడాలి. మన ప్రార్థనలో మన కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నాం, సంఘంగా ప్రార్థన చేసుకుంటాం సరిపోతుందని కాదు. ఎల్లప్పుడూ ఇదిగో మన హృదయంలో ప్రార్థన బలిపీఠం ఏమవుతుండాలి చెప్పండి గట్టిగా, మండుతూ ఉండాలి. లేవికాండంలో ఒక మాట ఉంది కదా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. 6:13 ఉంటుంది. అంటే మన హృదయంలో ఎప్పుడు బలిపీఠం మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ప్రార్థన అయిపోయింది, ఇక ఆరిపోతాయి. ప్రార్థన అయిపోయి బయటికి వెళ్తాం, బలిపీఠాలు ఆరిపోతాయి. ఆరాధన ముగించుకొని బయటికి వెళ్తాం, బలిపీఠాలు ఆరిపోతున్నాయి. ఈ రోజున మన బలిపీఠాలు ఆరిపోయే బలిపీఠాలుగా కాక, పడద్రోయబడిన బలిపీఠాలుగా కాక, విరగగొట్టబడిన బలిపీఠాలుగా కాక, మండుతున్న బలిపీఠాలుగా మన ప్రార్థన బలిపీఠాలు మార్చబడును గాక. అబ్రహాము తన కుమారుడిని బలిపీఠం మీద పెట్టడానికంట కట్టెలు ఎలా పేర్చాడు తెలుసా? క్రమముగా పేర్చాడు. ఎందుకని? ప్రార్థనలో మనకు ఒక క్రమం, వాక్యంలో మనకు ఒక క్రమం, ఆరాధనలో మనకు ఒక క్రమం, పాటలు పాడే విషయంలో మనకు ఒక క్రమం, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనకు ఒక క్రమం, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు మన జీవితాలు ప్రతిరోజు క్రమమైన రీతిలో బలిపీఠం కడితే ఆ బలిపీఠం మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు బలిపీఠం కట్టావా? ప్రార్థన చేయడం మొదలు పెట్టావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపునుగాక, నీ కుటుంబాన్ని నింపునుగాక. ఈ రోజున అట్టి అనుభవాల్లోకి మనం రావాలండి. మనం ప్రతిరోజు ఏం కోరుకుంటాం తెలుసా? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. తప్పు కాదు, కోరుకోవాలి. నేను గడిచిన వారాల్లో కూడా చెప్పాను కదా, ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండాలి, కానీ శారీరక విషయంలో మనం ఎలా ఉండాలి? ఉన్నతమైన స్థితిలో ఉండాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఒకరి దగ్గర మనం తీసుకునేవారిగా కాదు. శరీర విషయంలో మనం అన్ని విషయాల్లో సరైన స్థితిలో ఉండాలి, కానీ ఆత్మ విషయంలో మనం దీనులుగా బ్రతకాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనము ప్రార్థన పరులుగా మార్చబడాలి. మానక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి, విసుగక మనము ప్రార్థన చేసేవారిగా మార్చబడుదుము గాక. ఎన్నో మాటలు వింటూ వచ్చాం. మరొక మాట విన్నాం కదా, ఆ మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూడండి ఒకసారి, అందరూ చూడండి ఆ మాట. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాను అన్నాడా? ఎవరో ఒకరి అవసరం తీరుస్తానన్నాడా? ఈ రోజున ఆయన మొదటిగా న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే దేవుడు. మనం ఎలా న్యాయం మనకు తీరుస్తాడంటే, మానక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి, విసుగక మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు న్యాయం తీరుస్తాడు. రెండో మాట మనం వింటున్నాం, దాంట్లో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఎలా తీర్చబడుతుంది? ఏమండి, నేను కష్టపడితేనే కదా ₹1 తెచ్చుకునేది. నేను బయటికి వెళ్ళి ఉద్యోగమో, వ్యాపారమో, కూలి పనో, చేతి పని ఏదో ఒకటి చేసుకుంటేనే కదా నేను కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకునేది. మరి ప్రభు ఏంటండి, ఆయన మహిమలో నా అవసరత తీరుస్తాను అంటున్నాడు. ఆయన మహిమలో నా అవసరత ఎలా తీర్చబడుతుంది? ప్రభు ఏమన్నా ఆకాశం నుంచి డబ్బులు మూటాన పడేస్తాడా? ప్రభు ఏమన్నా ఆకాశం నుంచి ధన వర్షం ఏమైనా కుమ్మరిస్తాడా? ప్రభు ఏమన్నా ఆకాశం నుంచి ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఆ చెట్టుకి ఆకులు పళ్ళు కాకుండా డబ్బులు కాయేసేటట్టు చేస్తాడా అని అనుమానాలు వస్తాయి. ఆయన మహిమలో అంటే నీ ఊహకు మించి, నీ ఆలోచనకు మించి నీవు అనుకుంటావు, నేను అనుకుంటా, ఏమోలేండి దీంతో ఎలాగోలా బ్రతుకుదాం, దీంతో ఎలాగలా జీవిద్దాం, కొంచెం దాంతో కష్టపడింది అనుకుంటాం.
కానీ ప్రభు ఏమనుకుంటే తెలుసా, మీరు కష్టపడిన దానిని ఆయన మహిమతో నింపుతాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మీరు కష్టపడిన సంపాదనను ఆయన మహిమను కొమ్మరిస్తాడు. ఆమెను చెప్పండి. ఆ కష్టపడింది ఏ రకముగా వ్యర్థంగా ఖర్చు అవ్వకుండా మీ కుటుంబం, మీరు, మీ బిడ్డలు తిని తృప్తి పొందేటట్లుగా క్రీస్తు యేసు మహిమలో ఆయన ప్రతి అవసరం మీ కొరకు తీర్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఎన్నో మాటలు కూడిచిన వారు విన్నాం కదా. మరియా, తల్లి అయిన మరియా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఈ వివాహంలో కొరతగా ఉంది, కొంచెం అవసరత తెచ్చవా. ఎన్నో అవసరతల గురించి మీకు గడిచే వారం జ్ఞాపకం చేశాను కదా. పిల్లల అవసరతలు, పిల్లలకి ఏమేమి అవసరతలో, ఆ పిల్లల అవసరతలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చా. పిల్లలు ఒకవేళ చదువులో వాళ్ళకి జ్ఞానం లేదని ఒకటి బాధపడుతుంటే ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నాకు ఈ అవసరత తీర్చు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని ఆ స్కూలు ఫీజు విషయంలో కట్టుకోలేని స్థితిలో ఉంటే దేవుని సందులో, ఆయన సందులో ప్రార్థన చేసుకోవాలని. అలాగే ఎన్నో రకాల ఆర్థిక పరిస్థితులు, ఎన్నో రకాల అనారోగ్యాల పరిస్థితులు, ఇవన్నీ అవసరతలే. పిల్లల అవసరతలే, కుటుంబ అవసరతలే, ఆర్థిక పరిస్థితులు అవసరతలే, అనారోగ్యం. ఎన్ని మందులు వాడుతున్నా, ఆ మందు వాడుతున్నా కానీ జబ్బేంటో తెలియని అవసరతలు వాడుతున్నారు. ఎన్ని స్కానింగ్లు చేసినా, ఎన్ని టెస్టులు చేసినా ఏమీ లేదు అంటారు, కానీ ఆ మనిషికి మాత్రం ఆరోగ్యం రాదు. ఇదొక అవసరత. మరొక అవసరత చెప్పాను కదా, ఎన్ని చోట్ల టెస్టులు చేస్తున్నా ఆ మందు వాడడానికి డబ్బులు లేని పరిస్థితి. రోగం తెలుసు, అయ్యా ఇదిగో ఇది 1000 మందిలో ఒకరికో 1,00,000 మందిలో ఒకరికో వస్తుంది అనేటువంటి బలహీనత. నిన్న 1వ తారీఖు ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక వ్యక్తికి బాగోలేదు, ప్రార్థన చేయండి అని చెప్పారు. 1,00,000 మందిలో ఒకరికి వస్తుందంట ఆ బాధ, ఆ బలహీనత. యవనస్తుడే, వివాహం అయింది, కొంచెం చిన్న పాప పుట్టారు. అయితే 1,00,000 మందిలోని ఎంతమందిలోని ఒకరికి వస్తుంది ఆ బలహీనత. దాన్ని నయమయ్యే పరిస్థితి లేదండి అని అంటున్నారు. సరే ప్రార్థన చేద్దామని చెప్పి ధైర్యం చెప్పి వచ్చాం. ఈ రోజున ఎన్నో బలహీనతలు, డబ్బు ఉంది, చూపించుకునే స్తోమత ఉంది, అన్నీ ఉన్నా కానీ ఆరోగ్యం సరయ్యే పరిస్థితి కనబడట్లా. ఇదొక అవసరత. దేవునితో మీరు చెప్పుకోలేని అవసరాలు కొన్ని ఉంటాయి. ఇది కూడా చెప్పుకుంటానా, ఇది కూడా దేవుడు తీరుస్తాడు అనుకుంటాం. మీరు విశ్వసించండి, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను ప్రభు తీర్చునుగాక. తల్లి అయిన మరియా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇది అవసరం అని చెప్పింది, అంతే. ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా అని వెళ్ళిపోయాడు. ఆమె ఏమాత్రం ఆయనతో గొడవ, ఏ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ కలుగు చేయకుండా వెంటనే అక్కడ కొంతమందిని చూసింది. ఆయన మీతో ఏం చెబుతాడో అది చెయ్యండి అంది. వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, ఇదిగో రాతి బాణాలు ఉన్నాయి, వాటిని నీళ్లతో నింపండి, తీసుకుని వెళ్ళి వడ్డించండి. వాళ్ళకి అర్థం కాల. ముంచిన వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని, వడ్డించే వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని, కానీ తాగిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇంత మధురమైన ద్రాక్షరసం ఎక్కడిది, అసలు ఇంత మధురమైన ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా ప్రభు కార్యాన్ని చేశాడు. ఈ రోజున ఆయన మహిమలో కలిగినటువంటి ప్రతి కార్యాలను బట్టి మన ప్రతి అవసరతలు తీర్చబడును గాక. నీవు అనుకోవచ్చు, నేను నీళ్లుగా ఉన్నానండి, చప్పగా ఉన్నానండి, ఎవరికి పనికిరాని స్థితిలో ఉన్నానని అనుకోవచ్చు. కానీ మధురమైన ద్రాక్షరసంగా నీ దేవుడు నీ పరిస్థితులు మార్చునుగాక. నా దేవుడు నీ కుటుంబంలో ఒక గొప్ప ద్వారాలు తెరుచునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. మధురమైన ద్రాక్షరసంగా మనందరి జీవితాలను దేవుడు నిలబెట్టునుగాక. మరొక మాట, చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా దేవుడు మహిమలో ప్రతి అవసరత ఎలా తీరుస్తాడు అని అంటే, ఒక చోట ఇలాగే మన తెలియని చరిత్ర ఏం కాదు. 5 రొట్టెలు, ఎన్ని చేపలు? 2 చేపలు ఉన్నాయి. కానీ ఆ 5 రొట్టెలు 2 చేపలను ప్రభువు అక్కడ ఉన్నటువంటి వారందరికీ పంచాలి. శిష్యుల్ని పిలిచాడు, వాటిని పట్టుకున్నాడు, ఆకాశం వైపు ఎత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చేసాడు. ఒక మాట మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో ఉన్నప్పుడు ఎన్ని రొట్టెలు అవి? 5. సరే ప్రార్థన చేసినా కానీ ఒక్కసారిగా పెరిగిపోయినాయి అంటారా? అప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు 5 ఉన్నాయి. శిష్యుల చేతిలోకి ఇచ్చినాక ఏమైనా అప్పుడు వెంటనే మంత్రం వేసినట్లుగా పెరిగిపోయినాయి అంటారా? అప్పుడు ఆ శిష్యుల చేతికి ఇచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు 5 ఉన్నాయి. ఎప్పుడైతే అవి పంచడం మొదలుపెట్టారో, గట్టిగా ఆమేన్ చెప్పండి, అవి పంచడం ప్రారంభించారో విస్తరించడం దేవుడు కార్యాలు చేశాడు. ఆమేన్ చెప్పండి.
ఈ రోజున 5 రొట్టెలే, చిన్న చేపలు 2, అవి ఒక్కడు తినేయగలడు. ఆ పిల్లోడు కానీ తెచ్చుకున్నాడు, అవి ఒక్కడు తినేయగలడు. తినలేరంటారా? తినగలరు. కానీ ప్రభు ఆలోచన తెలుసా? మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను కదా, కష్టార్జితం దీవించబడాలంటే, కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మీరు రోజంతా కష్టపడితే ఒక 100 రూపాయలు వచ్చినాయా, ఆ 100 రూపాయలను కూడా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయండి. అయ్యా, ఇదిగో ఈ కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, ఈ 100 రూపాయలే దీన్ని ఆశీర్వదించండి. 100తోనే దేవుడు ప్రతి అవసరతలు తీరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి, దేవుడు చేసే అద్భుతాలు అలా జరుగుతాయి. ఎందుకో చెప్పనా? ప్రతిరోజు మనం మొదట దేవుని సన్నిధిలో ఆయనతో చెప్పాలి, ఇదిగోనయ్యా నెలంతా కష్టపడ్డా, ఇదిగో ఈ సంపాదన ఆశీర్వదించవా అని అంటే చాలండి. మీరేదో తీసుకొచ్చి కానుకలు ఇవ్వమని నేను చెప్పట్లే, దాని గురించి కాదు నా మాట. మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మీ సంపాదనను దేవుని చేతిలో పెట్టి, ఇదిగో అయ్యా ఈ నెలంతా ఈ కష్టార్జిత ఎక్కడ వృధా కాకుండా, డాక్టర్ల పాలో, వడ్డీ పాలో, అప్పుల పాలో, వ్యసనాల పాలో, ఒకవేళ బంధువుల పాలో, ఎవరో ఒకళ్ళు అడుగుతారు. ఆ పైకి మన దగ్గర ఉందని తెలిసిందా, ఎవరో ఒకళ్ళు అప్పిస్తావా అని అడిగేవాళ్ళు ఉంటారు. తీరా ఇచ్చిన తర్వాత అది లాక్కోలేక పీక్కోలేక చాలా బాధలు పడాల్సిన పరిస్థితులు. డబ్బు దగ్గర వైరం, డబ్బు దగ్గర విరోధం, డబ్బు దగ్గర మాట కలవక ఎంతమంది రక్త సంబంధికులు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మీ కష్టార్జితం మీరు అనుభవించాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఎత్తి ప్రార్థన చేయగలిగితే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆకాశం వైపు ఎత్తి 5 రొట్టెలే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మీ కష్టార్జితం కొంచెమే, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ జీవనోపాధి కొంచెమే, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అవి మీరు వాడుతూ ఉండగా అభివృద్ధి చెందునుగాక, అవి మీరు వాడుతూ ఉండగా ఆశీర్వాదం ప్రారంభమగునుగాక. మీ కుటుంబాల్లో ఎంత ఖర్చు పెట్టినా మీ కష్టార్జితం అలాగే ఉండేటట్లుగా నా దేవుడు మార్చునుగాక. అలా జరగాలంటే మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మనం ఏంటో తెలుసా? వచ్చి రాగానే వాడేయడం ప్రారంభిస్తాం. వచ్చి రాగానే దీనికి ఖర్చు పెడదామా, దానికి ఖర్చు పెడదామా, ఇటు కడదామా, అటు కడదామని అన్నీ దారులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యా ఇదిగో ఇదే ఉంది నా దగ్గర అని అనుకుంటాం. మొదటగానే దేవుని సన్నిధిలో అయ్యా ఇదిగో నా సంపాదన, కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అని మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి. మీ కష్టార్జితాన్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక, మీ జీవనోపాధులను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, కూలి పని, చేతి పని, ప్రతి దానిలో మీరు సంపాదించింది కొంచెమే కావచ్చు, నా దేవుడు మహాభివృద్ధి కలుగు చేయునుగాక. ఆయన సన్నిధిలోకి వచ్చిన ఏ ఒక్కరు దరిద్రులు కారు, ఏ ఒక్కరు విడిచిపెట్టబడరు. ప్రతి ఒక్కరిని నా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. అలా మార్చబడే వ్యక్తులుగా మీరు మార్చబడాలని నా ఆశ. 5 రొట్టెలు 2 చేపలు ఆ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక గొప్ప మర్మం ఏంటి తెలుసా? వాళ్ళందరినీ ఎలా కూర్చోమన్నాడు? పంక్తులుగా కూర్చోండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఒకేసారి అందరు మీద పడిపోతే 5 రొట్టెలే కదా ఉన్నాయి, ముందున్న వాళ్ళు గబగబా వచ్చి లాక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. ముందుంటారు కదండి, వాళ్ళు వచ్చి హడావుడిగా తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత వెనకున్న వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, అక్కడ వాళ్ళందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి, శిష్యులను పిలిచి చెప్తాడు మీరు వెళ్ళి వడ్డించండి. ఈ రోజున అలా వడ్డించారండి. లెక్క పురుషుల వరకే లెక్కేశారు. ఎంతమంది పురుషులు? 5,000 మంది. ఆ లెక్కన స్త్రీలు ఎంత ఉంటారు చూడండి. ఎప్పుడు మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది పురుషులు ఉంటారు? పురుషుల సంఖ్య 5,000 ఉందంటే అక్కడ స్త్రీలు ఇంచుమించు ఒక 20,000 మంది ఉంటారేమో. అంతమందికి వడ్డించారండి. వడ్డించడం మొదలుపెట్టారు. అసలు ఎక్కడి నుంచి రాసి వచ్చిందో, ఎక్కడి నుంచి ఆ ఆహారం సిద్ధపడిందో మనకు తెలియదు. కానీ ఆ రోజు ప్రభు చేసిన అద్భుతం, అన్ని వేల మంది అంట ఒక్కొక్క మొక్క తిన్నారని రాయలా, సంతృప్తిగా తిన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కడుపు నిండా తిన్నారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీ కుటుంబంలో ఒకవేళ ఒక పూటే తింటున్నారేమో, కడుపు మార్చుకుని ఆకలితో నీళ్లు తాగి ఉంటున్నారేమో. నా ప్రభు పరిస్థితులు మార్చబోతున్నాడు. నా ప్రభు సమృద్ధిని దయచేయబోతున్నాడు. ఇదిగో ఈ నెల, ఈ మొదటి వారం ఆగస్టులో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీ ప్రతి అవసరము ఆయన మహిమైశ్వరుల ప్రభు తీర్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒక్క క్షణం ఆగి ఆలోచన చేస్తే ఎంతమంది ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నా పరిస్థితులన్నింటిని దేవుడు మార్చునుగాక. ఆ పరిస్థితులన్నింటిలోంచి దేవుడు ఒక విడుదల దయచేయునుగాక.
బాణలో నీళ్లు ముంచారు, తీసుకుని వెళితే ఆ బాణలో ఉన్న నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఈ రోజున మీ కుటుంబంలో ఉన్నటువంటి కొంచెమే దేవుని సందులో ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. కుటుంబం అంతా కలిసి ఇదిగో ఈ కష్టార్జితం మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యని మీరు చిన్న ప్రార్థన చేసుకొని దాన్ని వాడడం మొదలు పెట్టండి. ఎక్కడ నష్టం అనే మాట కానీ, పేదరికం అనే మాట కానీ, లేదు అనే మాట కానీ, ఇక మా వల్ల కాదు అనే మాట కానీ రాకుండా మీ కుటుంబాలను సర్వ సమృద్ధితో ప్రభు నింపునుగాక. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో లోబడి జీవించగలిగితే, ఆయన మాటకు లోబడి జీవించగలిగితే మన జీవితాల్లో ఏ అవసరాలైనా, వినండి ఈ మాట చాలా విలువైన మాట, మన జీవితంలో ఆయన మాటకు లోబడి మనం జీవించగలిగితే మన జీవితంలో ఏ అవసరాలైనా, అది ఆర్థిక అవసరాలైనా, ఆరోగ్య అవసరాలైనా, ఆత్మీయ అవసరాలైనా, పిల్లల అవసరాలైనా, కుటుంబ అవసరాలైనా, ప్రతి అవసరత ఎలా తీరుస్తాడు ఆయన? చెప్పండి, అక్కడ వాగ్దానమే కదండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను ప్రభు తీర్చబోతున్నాడు. ఎలా చేయాలి? మనం ఎలా ఉండాలి? ఆయన మాటకు లోబడాలి. శిష్యులు ఆయన మాటకు లోబడారు, వెళ్ళారు. అందరూ గుంపుగా వచ్చి పడలా, పంక్తులుగా కూర్చుంటూ వెళ్ళి పంచుతున్నారు. ఇలాగేనంట అక్కడ స్త్రీలు ఒకవేళ ప్రభువుల వారు ఆలోచన కలిగి చేశారు. ఒకచోట ఇలాగే భోజనాలు జరుగుతున్నాయి. భోజనాలు జరుగుతూ ఉంటుంటే ఒక తల్లి పరుగుని వెళ్ళి ఆ భోజనం ప్యాకెట్లు ఇస్తూ ఉంటుంటే తీసుకుంటుందంట. తీసుకుంటూ ఉంటుంటే అక్కడ ఇచ్చి ఆయన అరుస్తున్నాడు ఆమె మీద. అరుస్తూ ఉంటుంటే ఈలోపు అక్కడ వచ్చిన పాస్టర్ గారు అన్నట్టు, ఎందుకయ్యా ఆ తల్లిని అలా అరుస్తున్నావు? ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వనని ఎందుకు అరుస్తున్నా అంటుంటే, అయ్యా మీకు తెలీదు, ఇప్పుడు 4 సార్లు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 5వ వచ్చింది. 4 సార్లు ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు ఎన్నోసారి వచ్చింది? 5వ వచ్చింది అని అంటే, అమ్మా మనిషికి ఒక ప్యాకెటే కదా, నువ్వు 4 సార్లు వచ్చావంట, మళ్ళీ ఇంకో ప్యాకెట్ కోసం ఎందుకు వచ్చావంట? ఆ తల్లి అంటుందంట, అయ్యా నాకు ఒక ప్యాకెటు, నా కొడుకు ఒక ప్యాకెటు, నా కోడలకు ఒక ప్యాకెటు, నా మనవరాలకి మనవడికి చెప్పండి వాడికి ఒక ప్యాకెట్, వాళ్ళిద్దరు కలిపి ఒక ప్యాకెట్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది. అంటే ప్రార్థనకి రాని వాళ్ళకి కూడా ప్యాకెట్లు తీసుకుని వెళ్తుంది. ఈ రోజున అలా వాళ్ళందరూ వచ్చి మాకొక రొట్టివు, మాకొక రొట్టివు, మాకొక రొట్టివు అని అరుస్తారు. ఈ లోపు ఒక తల్లి వస్తుంది, ముందు వస్తుంది, ఒక రొట్టె తీసుకుంటుంది, వెంటనే అటు వెళ్ళి వస్తుంది, అయ్యా ఇంకొక రొట్టెవా, నా పిల్లడు ఆకలితో ఉన్నాడు అని అడుగుతుంది. అందుకని ఆయన గమనించి ఈ గొడవంతా ఎందుకు, చక్కగా కూర్చోబెడితే ఎవరికి వాళ్ళు ఒక ముద్ద తింటారు కదా, ఎవరికి వాళ్ళు ఒక రొట్టెను తీసుకుంటారు కదా అని శిష్యులకు పురమాయించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం సమృద్ధి కలిగి జీవించే వారిగా మార్చబడాలంటే ఆయన మాటకి లోబడి, ఆయన మాటకు విధేయులై, ఆయన మాట ప్రకారం మనం నడవగలిగితే ఆయన మహిమలో మన ప్రతి అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అది ఏ అవసరమైనా మీరు అనుకోవచ్చు, ఏమండి మాకున్న అవసరాలు అన్నీ తీరిపోతాయా, మాకున్న అప్పులన్నీ తీరిపోతాయా అని అనుకోవచ్చు. మీరు విశ్వసించండి, ఆ వాగ్దానాల మీద మీరు చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఫిలిప్పీ 4:19 ప్రతిరోజు ఎత్తిపట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ అవసరాలన్నీ మీ కన్నులకు ఆశ్చర్యం కలిగించే విధంగా నా ప్రభు తీర్చునుగాక. అది ఎంత మొండి సమస్య అయినా, ఎంత కఠినమైన ఆర్థిక పరిస్థితులైనా ఏదో ఒక విధంగా ప్రభు ద్వారాలు తెరిచి అద్భుతములు జరిగించునుగాక, ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించునుగాక. మా జీవితంలో జరిగిస్తూనే వస్తున్నాడండి. 2016 ఉద్యోగం మానేశానా, దేవుని సేవ కొరకు ఆయన పిలిచిన పిలుపు కొరకు ఈ ప్రాంతంకి వచ్చామా, చెట్టు కిందే ఉన్నాము, వెళ్ళి వస్తున్నాము. ఆ రోజులు మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలుసు. కానీ నా ప్రభువు ఏ రోజు కూడా నన్ను పస్తుంచలేదండి. ఈ పూటకి ఏదైనా అవసరం అనుకుంటే దేవుడు ఏదో ఒక రకంగా ఆ పూటకి కావాల్సిన అవసరం తీరేటట్లుగా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు, అవసరతలు సిద్ధపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానాలు మనం పట్టుకొని ఉండాలి, ఆయన వాగ్దానాల మీద మనం విశ్వసించి ఉండాలి. ఏమనుంది? క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం ఉందా? కొన్ని అవసరాలను ఉన్నాయా? ఈ రోజున మన ప్రతి అవసరం తీర్చబడాలంటే ఆయన మహిమ కలిగిన బాహు మన కొరకు చాపబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ విధంగా చాపబడేట్లుగా మన అవసరాలన్నీ దేవుడు తీర్చునుగాక, మన అవసరాలన్నీ ప్రభు తీర్చునుగాక. ఒక మాట నేను చెప్పి కొంచెం ముగిస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం త్వరగా చూడండి, 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు,
అతడు యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడు తెలుసు కదా. ఇప్పుడు అప్పులవాడు వచ్చి నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా, పనివాళ్ళగా, వెట్టి చాకరీ చేసేవాళ్ళుగా, బానిసలుగా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఎలీషాతో మొర్ర పెట్టగా, గట్టిగా ఆమె చెప్పండి. ఇప్పుడు రెండో వచనం నుంచి ప్రారంభించండి. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, ప్రవక్తల శిష్యులు ఒక భార్య వచ్చిందండి, వచ్చి సేవకుడితో చెబుతుంది, సేవకుడా, ఎలీషా గారు, ప్రవక్త, నా భర్త నీ శిష్యుడిగా ఉన్నాడు తెలుసు, శిష్యుడిగా బ్రతికాడు తెలుసు, కానీ అతను చనిపోయాడు. చనిపోయే ముందు ఏం చేసి చనిపోయాడు చెప్పండి? అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల భారం ఎవరి మీద పడింది? కుటుంబం మీద పడింది, భార్య మీద, బిడ్డల మీద పడింది. వాళ్ళేమో కష్టపడడానికి అవకాశం లేదు, తీసుకొచ్చితే వాళ్ళ కడుపు నింపుకోవడానికే ఉంది, కానీ ఆ అప్పులు కట్టే పరిస్థితి లేదు. ఆ అప్పు ఇచ్చిన వాడు ఏమైనా జాలి గెలిగిన వాడా? ఒకవేళ అప్పు ఇచ్చిన వాడు ఏమైనా పోనీలే భర్త చనిపోయింది, ఈ ఒంటరిగా ఉంటుంది, పిల్లలు ఇద్దరిని పెట్టుకుంటుంది, వాళ్ళు బతకడమే కష్టం, ఇప్పుడు నేను వెళ్ళి మీద పడితే ఇప్పుడు నా అప్పు తీర్చమంటే వాళ్ళు ఎక్కడ నుంచి తెస్తారని అనుకోవాలిగా. కానీ వెంటనే వచ్చాడంట, ఇద్దరు పిల్లల్ని పనోళ్ళగా తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాడు. ఈమె వెంటనే ఎక్కడికి వచ్చిందో తెలుసా? సేవకుని దగ్గరికి వచ్చింది. వచ్చి ఆయనతో చెప్పింది, అయ్యా ఇది నా పరిస్థితి, నా ఇల్లు ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, అప్పులోళ్ళు ఎలా వచ్చారు, మీద పడ్డారు అని చెప్పగానే ప్రవక్త అయిన ఎలీషా ఏమన్నాడు? ఇప్పుడు చదవండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలి, నీ ఎంట ఏమున్నదో అది నాకు తెలుపు. ఈ రెండు మాటలు అడిగాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటలో మనకు రెండు ప్రశ్నలు కనబడుతున్నాయి. అక్కడ ప్రవక్త అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి, నీ యొద్ద ఏముంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఏది కోరుకోవాలో ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. దేవుని సంధికి వచ్చిన మనం ఎలా జీవించాలో ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. సమస్య వచ్చింది, రాదు అని చెప్పట్లా. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, వచ్చినప్పుడు ఏం చేయాలో దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. వెంటనే ఆమె సేవకుని దగ్గరికి వచ్చి ఆ సేవకునికి సమస్య అంతా చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాలో తెలుసా? అమ్మా, ఇక్కడే ఉండు, కంగారు పడబాకు, నేను ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి నీకు తీసుకొచ్చేస్తా. రాజులతో పరిచయం ఉంది ఎలీషా గారికి, రాజుల కొరకు ప్రార్థన చేశాడు, అభిషేకించగలిగిన సామర్థ్యం ఉంది ఎలీషా గారికి. ఈ రోజున అలాంటి ఎలీషా గారు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం అవసరం, ఇదిగో నాకు కొంచెం పలానా కావాలి అని అడిగితే రాజుగారు ఇస్తాడు. కానీ ఎలీషా ఊరికినే వచ్చే వాటి కోసం చూడలేదండి, ఎవరో ఇచ్చేదానికోసం ఆశపడలేదండి. ఆమెను అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి, నీ యొద్ద ఏముంది అనగానే అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, నా ఇంట ఒక ఖాళీ పాత్ర, కొంచెం నూనెన్న పాత్ర ఉందని చెప్పిందండి. వెంటనే అక్కడ జరిగిన సంభాషణ మీరు గమనించినట్లయితే ఆ ఎలీషా గారు వెంటనే, అమ్మా నా వల్ల నీకేం కావాలి, నీ దగ్గర ఏముందా అని అడగగానే ఆమె ఏం చెప్పాలో తెలుసా? ఖాళీ కొండని చెప్పకముందు ఏం చెప్పాలో తెలుసా? అయ్యా, వచ్చా నీ దగ్గరికి సహాయం కోసం, ఏదైనా చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నా ఇంట్లో ఏముంది, నా దగ్గర ఏముంది, ఇంకా నా దగ్గర ఏం లేకే కదా నీ దగ్గరికి వచ్చాను, సహాయం చేస్తావనే కదా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని అడిగి వెండో, బంగారమో, వస్తువులో ఏదో ఒకటి నాకు సమకూర్చిన అప్పు తీర్చుకోవడానికి మార్గం తెరుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను అని అనాలండి. కానీ ఆమె ఏమి అనలేదు. ఒక్క మాట చెప్పనా? ఆమె నా వలన నీకేమి కావాలి అన్నప్పుడు ఏదో ఒకటి అడగొచ్చు, అయ్యా ఇది చెయ్యి, అది చెయ్యని. కానీ ఆమె చెప్పిన ఒక రెండో మాట నా హృదయాన్ని హత్తుకుంది. నా ఇంట ఇది ఉంది, నా కుటుంబంలో ఇది ఉంది, దీని ద్వారా నా అవసరత తీర్చబడుతుందా అని ఆయన అడిగినట్లుగా కనబడుతుంది. ఈ మాటలు మీరు ఎన్నోసార్లు విన్నారు, వినుండొచ్చు, చదివి ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్నం ఈ మాట వింటున్న మన జీవితంలో ప్రభు ద్వారాలు తెరిచి మన అవసరతలు తీర్చునుగాక. క్రీస్తు యేసు మహిమలో మన యొక్క ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక. అలా తీర్చాలంటే మొదట మన దగ్గర ఏముంది? మన దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. మన దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? సాక్ష్య జీవితం. మన దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడగలిగిన జీవితం. ఇవి మనకు ఉండాలి. ఆమె ఎవరో ఇచ్చేదానికోసం ఎదురు చూడలా,
ఎలీషా గారి ఇస్తాడు, సహాయం చేస్తాడు, నాకేదో వస్తుందో తీసుకుని వెళ్ళి కట్టుకుందాం అని రాలా. ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పింది, పరిష్కారం కలుగుతుందని. ఆ సమస్యకు వెంటనే 2 ప్రశ్నలు వచ్చాయి. నా వల్ల నీకేం కావాలి, నేనేం చెయ్యాలి? రెండవది, నీ ఇంట్లో ఏముంది? ఆ మాటలు విన్న ఆమె అంటది, ఖాళీ కొండ ఉందయ్యా, ఖాళీ పాత్ర ఉంది. ఈ రోజున ఒక నూనె కొండ. ఈ రోజున మన దగ్గరికి కూడా సహాయం కోసం చాలామంది వస్తుంటారు కదా. ఎంతమంది ఏ సహాయం కోసం వచ్చినా మనకు చేతనైన సహాయం చేస్తాం, పంపిస్తాం. కానీ మనకు తలకు మించిన సహాయాలు మనం చేయకూడదు. మనకు శక్తికి మించిన సహాయాలు చేస్తే కొన్నిసార్లు ఆపదలు ఇరుక్కుంటారు. ఇలాగే షూరిటీ సంతకాలు పెట్టి కొందరు, అప్పులు ఇచ్చిన వాళ్ళకి అడ్డమండి కొందరు, ఎన్నో రకాలుగా ఇవన్నీ తర్వాత బాధలు పడడం కంటే ముందుగానే మేలుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆమెను చెప్పండి. ఈ రోజున ఆమె వచ్చి అంటది, అయ్యా నా ఇంట్లో ఒక ఖాళీ పాత్ర ఉంది. ఆ సేవకుడు ఒక గొప్ప మాట చెప్పాడండి, ఇదిగో వెళ్ళి నీ దగ్గర, నీ ఇంటి దగ్గర ఎవరెవరి ఖాళీ పాత్రలు మొత్తాన్ని తీసుకురా. ఆమెకు అర్థం కాల, ఇదేంటి నా ఇంట్లో ఒక ఖాళీ పాత్ర ఉంది, కొంచెం నూనె ఉంది, కానీ అందరిళ్ళకెళ్ళి పాత్రలు పోగు చేయమంటాడేంటి అని ఆశ్చర్యపడింది. కానీ సేవకుడి మాట విని వెంటనే ఊళ్ళో ఉన్న వాళ్ళందరింటికి పిల్లల్ని పంపించింది. ఖాళీ పాత్రలన్నీ వచ్చాయి. ఆ పాత్రలు ఇంట్లో పెట్టి తలుపేసి కొంచెం నూనె ఉన్న పాత్రను వంచడం మొదలుపెట్టింది. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మీ దగ్గర శక్తి కొంచెమే ఉంది, బలము కొంచెమే ఉంది, ఆదాయం కొంచెమే ఉంది, ఆరోగ్యం కొంచెమే ఉంది, అన్ని విషయాల్లో కొంచెం 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 అన్నమాట వినబడుతుంది. కానీ ఈ రోజున అది వంచడం మొదలు పెడితే, మోకాళ్ళు వంగడం మొదలు పెడితే, ప్రార్థన జీవితంలోకి నీవు రావడం మొదలు పెడితే, మొర్ర పెట్టడం నీవు మొదలు పెడితే, దేవుని మీద ఆధారపడడం నీవు మొదలు పెడితే, నీ సమస్యలన్నిటిని ప్రభు పరిష్కరించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఆ నూనె పాత్రను ఏ విధంగా ఆమె వంచిందో, ఈ రోజు నుంచి నీవు మోకాళ్ళు వంచాలి దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో మొర్ర పెట్టడానికి నీవు వంగాలి. ఆ విధంగా నీవు మార్చబడగలిగితే క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చబడును గాక. నీవు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి చూడండి. ఏ కార్యం జరగబోదు అప్పుడు నన్ను అడగండి. మీరు మోకాళ్ళ మీద ఎంతగా వేడుకుంటారో, ఎంత మొర్ర పెడతారో, ఆయన మహిమైశ్వరులు మీ అవసరాలన్నీ తీరుస్తాడండి. ఆమె మోకాళ్ళ మీద వంగి ఆ నూనె ఒక కుండలో పోస్తుంది. పోస్తూ 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 ఉండగానే ఆ కుండ నిండిపోయింది. వెంటనే ఆపి మరొక కుండలో పోసింది. అలా కుండలన్నీ నిండిపోయినాయి. నిండిపోయిన తర్వాత ఇక పాత్రలు ఎక్కడ ఉన్నాయా, తీసుకురా. ఇంకెక్కడ లేవమ్మా, ఊరంతా తిరిగాం, ఇవే పాత్రలు. ఆ పాత్రలు నిండిపోయాయి. ఈ పాత్రల నూనె రావడం ఆగిపోయింది. వెంటనే ఆ నూనె అమ్మింది. తన భారము, తన సమస్య, తన అప్పులు అన్నీ తీరిపడేట్లుగా నా ప్రభువు చేశాడు. ఆమెను చెప్పండి. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాలు తీర్చబడడం అంటే ఎవరో మనకేదో ఇచ్చేస్తారని కాదు, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమెను చెప్పండి. నీ జీవనోపాధిని దేవుడు అభివృద్ధి చేయడం మొదలు పెడతాడు. ఆమెను చెప్పండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు నా ప్రభు తీర్చునుగాక. అంటే ఆమె ఏం కోరుకోవాలో తెలుసా? ఉచితంగా వచ్చేదని ఆమె కోరుకోవాలా. ఆయన ఉచితంగా ఏదైనా ఇచ్చేవాడేమో, ఆ ఉచితంగా వచ్చేది కోరుకోవాలా. చాలామంది ఉంటారు కదా, లోకల్ ఒక మాట ఉంది, ఫ్రీగా వస్తే ఏది వదలరు. ఏమండి, ఎందుకంటే పెనాయిలు పోగొట్టుకోవటం, బాత్రూమ్ కడుగుటానికి ఉపయోగపడుతుందిగా అని అనుకోవచ్చు. ఈ రోజున ప్రతిరోజు ప్రతి కుటుంబంలో మనము ఉచితముగా వచ్చేదానికోసం ఆశపడడం కాదు, దేవుని సన్నిధిలో నుంచి వచ్చేదానికోసం ఎదురు చూసేవారికి మార్చబడదుము గాక. ఆకాశము నుంచి ఆ రొట్టెలు అక్కడ ఉన్నటువంటి వారు సమృద్ధిగా తినేటట్లుగా దేవుడు సమృద్ధి కలిగిన కార్యాలు చేశాడు. ఆ ద్రాక్షరసం నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చేటట్లుగా కార్యాన్ని చేశాడు. ఇక్కడ మనం చూస్తే ఈమె పాత్రలో నూనె కొంచెమే ఉంది, దానిని వంచడం మొదలుపెట్టింది. సమృద్ధిని దేవుడు దయచేశాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలను కృంగిపోకూడదు. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకు రాగలిగితే, మొర్ర పెట్టగలిగితే వచ్చిన సమస్య ఎన్ని దారుల్లో వెళుతుంది? 7 దారుల్లో వెళ్ళిపోతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. సమస్య వచ్చేటప్పుడంట ఒకే దారిని వస్తుంది, ఏదో ఒక దారిని ఖాయం చేసుకుని వస్తుంది, ఎక్కడో చోట ఏదో దారిని అది కుదుర్చుకొని వస్తుంది. కానీ నీవు మోకరించడం మొదలు పెడితే, వంగడం మొదలు పెడితే, మొర్ర పెట్టడం మొదలు పెడితే వచ్చిన సమస్య, వినండి, ఎన్ని దారిలో పరిగెట్టాలి చెప్పండి అందరు గట్టిగా. 7 దారిలో నీ దగ్గరికి వచ్చిన సమస్య పారిపెట్టట్లుగా నా దేవుడు జరిగించును గాక. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలండి. ఉచితంగా వచ్చేదానికోసం చూడకూడదు.
ఉచితంగా వచ్చేదానికోసం ఆశించకూడదు. కష్టపడాలి, శ్రమ పడాలి. నీ కష్టాజితాన్ని, మీ కష్టాజితాన్ని నా ప్రభువు ఆశీర్వదించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరో ఇచ్చింది ఎన్ని రోజులు ఉంటుందండి? ఎవరో చేసింది ఎంతకాలం ఉంటుందండి? ఈరోజు మీ కష్టం, మీ కష్టాజితాన్ని ప్రభువు ఆశీర్వదించి మొదలుపెట్టునుగాక, ఆశీర్వదించడం ప్రారంభించునుగాక. ఆ ఆశీర్వదిస్తే క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతలు నా దేవుడు తీర్చునుగాక. బైబిల్ సెలవిస్తుంది మనం కష్టపడి బ్రతకాలని. ఒకసారి కీర్తన 128వ కీర్తన 2వ చరణం చదవండి ఒకసారి. టైం అయిపోయింది, త్వరగా చూడండి. 128వ కీర్తన 2వ చరణం. నిశ్చయముగా నీవు పక్కోళ్ళ కష్టాజితాన్ని అనుభవిస్తావు అని ఉందా? అత్తమామల కష్టాజితం అనుభవిస్తావు అని ఉందా? తల్లిదండ్రుల కష్టాజితం అనుభవిస్తావు అని ఉందా? స్నేహితుల కష్టాజితం అనుభవిస్తావు అని ఉందా? ఈ రోజున నిశ్చయముగా నీవు కష్టపడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైనా సరే మనము కష్టపడితే మన చేతుల కష్టాజితాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, మనం అనుభవించేటట్లుగా చేస్తాడు. ఈ రోజున అలాంటి కష్టాజితమైన జీవనోపాధులు మన కుటుంబాలు మనం అనుభవించేటట్లుగా ప్రభువు చేయునుగాక. ఇంతవరకు ఆలోచించండి, మీ కష్టాజితం ఎవరు అనుభవిస్తున్నారు? మీ కష్టాజితం ఎవరు అనుభవిస్తున్నారు? మీ కష్టాజితం ఎవరు పాలవుతుంది? మీ కష్టాజితం ఎవరు వడ్డీల పాలుగా, హాస్పిటల్ పాలుగా అయిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. వాగ్దానం మీద చేయి పెట్టుకుని వెళ్ళండి. మీరు వంచడం మొదలు పెడితే, వంగడం మొదలు పెడితే, మోకరించడం మొదలు పెడితే, మొర్ర పెట్టడం మొదలు పెడితే, విజ్ఞాపన చేయడం మొదలు పెడితే, రోధించడం మొదలు పెడితే, కన్నీరు కార్చడం మొదలు పెడితే నీ కష్టాజితాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సమృద్ధిని మీ కుటుంబాల ప్రభు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిదినం మీరు ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడగలిగితే బైబిల్ సెలవిస్తుంది, నీ చేతుల కష్టాజితం నీవు అనుభవిస్తావు. మనం కష్టపడుతున్నప్పుడు, మనం శ్రమ పడుతున్నప్పుడు దాని మీదకి దేవుని ఆశీర్వాదం దిగివచ్చునుగాక. నీవు కష్టపడిన ప్రతి ఒక్క రూపాయిని నా ప్రభువు ఆశీర్వదించి నూరంతల దీవెన మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రతిరోజు అన్నిటి మీద యేసు రక్త ప్రోక్షణ చెల్లించుకోవాలండి. ఆరోగ్యం మీద, మన దేహం మీద, మన చూపు మీద, మన మాట మీద, మన వినికిడి మీద, మన కష్టాజితం మీద, మన బలము మీద, మనం సంపాదించిన పైకం మీద కూడా ఆయన రక్తం ప్రోక్షించబడితే అది వృధాగా ఖర్చు కాకుండా మీ కుటుంబాలకు అవసరాలు తీర్చేటట్లుగా ప్రభు కార్యాన్ని జరిగించునుగాక. కష్టపడి శ్రమ పడితే వచ్చిన దీవెన వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్పనా? మన జీవితంలోనట లిఫ్ట్ ఎక్కడం తెలుసు మనకి. ఆ లిఫ్ట్ ఎక్కినట్లుగా ఒకేసారి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఇవాళ భక్తి ఎలా ఉంటుందంటే ఫ్రీగా అయిపోవాలి ప్రతిదీ. ఇవాళే దేవుడు ఆస్వాదించాలి, ఇవాళే బిల్డింగ్ కట్టేయాలి, ఇవాళే పెళ్ళి అయిపోవాలి, ఇవాళే పిల్లలు పుట్టేయాలి, ఇవాళ అన్నీ జరిగిపోవాలి అనుకుంటాం. మన భక్తి ఉచితంగా ఊరికి లిఫ్ట్లో కష్టపడకుండా వెళ్ళిపోయినట్టుగా ఉండదంట. కష్టమనే మెట్టులు ఒక్కొక్కటిగా కష్టపడుతూ నువ్వు ఎక్కితే ఉన్నతమైన శిఖరాలు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎక్కించునుగాక. కష్టపడాలి, శ్రమ పడాలి. లోకంలో ఉన్న శ్రమల గురించి నేను చెప్పేది. జీవనోపాధి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ కష్టపడే వ్యక్తులను దేవుడు విడిచిపెట్టడు. ఉన్నతమైన స్థానంలో నా ప్రభు కూర్చొండబెట్టునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క రోజు, ప్రతి మెట్టు ఎక్కే విలువ మనకు తెలియాలి. ప్రతి వేసే అడుగు విలువ మనకు తెలియాలి. ప్రతి కష్టం విలువ మనకు తెలియాలి. పిల్లలకు కూడా మన కష్టం విలువ నేర్పించాలి. అయ్యా, ఇదిగో ఇంత కష్టపడితే మన కుటుంబం పోషించబడుతుంది, ఇంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాం, ఇంత కష్టపడితే ఇలా బ్రతుకుతున్నాం మన పిల్లలకి మనం తెలియచేయాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడుతూ జీవించే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. ఇలాగేనంట. ఒకసారి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఉన్న పాస్టర్ గారు ఒక విశ్వాసి కొత్తగా వస్తున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వచ్చిన విశ్వాసి మందిరానికి వచ్చినప్పుడల్లా ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడంట. మందిరానికి వచ్చినప్పుడల్లా కూరగాయలు తీసుకొస్తున్నాడంట. మందిరానికి ఆయన దగ్గరికి పాస్టర్ గారు పలకరించడానికి వస్తే చాలు ఏదో ఒకటి తీసుకొస్తున్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నాడంట, అబ్బా ఎంత మంచి విశ్వాసి, నా ఆలనా పాలన చూసుకుంటున్నాడు, నాకు ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడు, కూరగాయలు తీసుకొస్తున్నాడు, మాంసం తీసుకొస్తున్నాడు, రకరకాల అన్నీ తీసుకొస్తున్నాడు అని అనుకుంటున్నాడు. ఇంకా ఏ అవసరమైన మీటింగులు పెడతామంటే ముందు ఆయనే అన్నీ చూసుకున్నట్టుగా పైకి అంతా సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు ఈయన అడగాలి కదా, ఏం పని చేస్తున్నావు బాబు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎలా నువ్వు నాకు ఎంత ఖర్చు పెడతావు అడగాలిగా. ఏం అడగల, ఇస్తున్నాడు హాయిగా. ఇలాంటి విశ్వాసాలు ఉండాలండి అందరూ.
అందరూ సేవకుని పట్టించుకునే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నాడు. అనుకుంటుండగా ఇలాగే 4 సంవత్సరాలు అయిన తర్వాత అంట మందిరంలో ఆరాధన జరుగుతుండగా పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చి ఇతను ఫలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే ఎవరిని అడిగితే ఫలానా చోట ఉన్నాడు 4 ఏళ్ల నుంచి అని తెలుసుకొని అతను పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అందరూ అడిగారంట, అయ్యా ఏంటి ఆ వ్యక్తిని పట్టుకెళ్తున్నారు అంటే, ఈ వ్యక్తి ఒక చోట ఇదిగో ఇన్ని లక్షలు దొంగతనం చేశాడు, ఇంతకాలం కనబడకుండా 4 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరిగి ఇక్కడ ఉన్నాడని తెలిసిందేనంటే వాడిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అతన్ని అడగాల్సినంత అడిగి చేయాల్సినంత చేస్తే డబ్బులు ఎక్కడ దాచావు అని అడిగితే అన్నాడంట, పాస్టర్ గారికి 10 లక్షలు ఇచ్చాను అన్నాడంట. వెంటనే అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ విచారణ చేస్తున్నారు, పాస్టర్ గారికి 10 లక్షలు ఇచ్చాడంట. అంటే అయ్యో నాకెప్పుడు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదని పాస్టర్ గారి గుండెలు బాదుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. వెళ్ళగానే అతను అడిగాడంట, ఎరా నాకు ఎప్పుడు ఇచ్చావు 10 లక్షలు అంటే, ఎందుకు ఇవ్వలేదండి, మీకు వచ్చినప్పుడల్లా చేపలు తెచ్చానా, వచ్చినప్పుడల్లా మాంసం తెచ్చానా, వచ్చినప్పుడల్లా కూరగాయలు ఫ్రూట్స్ తెచ్చానా, మీటింగులు పెట్టినప్పుడల్లా డబ్బులు ఇచ్చానా, ఇవన్నీ ఎక్కడ చూసినా అనుకున్నారు, మొత్తం లెక్కేస్తే 10 లక్షలైంది అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా డబ్బుగా నాకేం లేదు, ఇదిగో కానుకగా ఇచ్చాడని చెప్తే ఆ సంఘంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడి, అయ్యా ఇది జరిగింది పరిస్థితి, అతను విశ్వాసగా వచ్చాడు, ఏదో కానుకగానో కోటాలకో మీటింగ్స్కో ఖర్చు చేశాడు, అది పాస్టర్ గారికి ఇచ్చినట్టు కాదయ్యా అందరూ చెప్తే దాన్ని సరి చేశారు. ఈ రోజున ఊరికినే వచ్చేదాన్ని మనం ఆశించకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. ఆమె విధవరాలే, శిష్యుని భార్యే, ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా ఇదిగో నా ఇంట్లో ఏముంది, కొంచెము నూనె ఉంది ఒక పాత్రలో. ఈ రోజున మన జీవితాల్లో ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఊరికినే వచ్చిందని మనం ఆశించకూడదు, కోరుకోకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎవరి మీద ఆధారపడాలి, అదే రీతిగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడా, తీరుస్తాడు. ఏలియాను ఆ కెరీతు వాగు దగ్గర నుంచి కాకులతో పోషించలేదా? సారెపతు విధవరాలు కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు కరువు రాకుండా పోషించలేదా? ఈ రోజున మన కుటుంబాన్ని దేవుడు పోషించడనా? వారి వైపు వీరి వైపు మనం ఎందుకు చూడాలి? దేవుని మీద మనం చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ 2016 నుంచి ఉద్యోగం మానేసిన కాడించి నా చూపు ఆయన మీదే ఉంటుంది. ఎందుకనంటే అవసరాలు తీర్చేది ఆయన, కుటుంబాన్ని సంఘాన్ని పరిచర్ను నడిపించేది ఆయన లేకుండా నేను ఏం చేయగలుగుతా? ఆయన లేకుండా నా వల్ల ఏమవుతుంది? ఆయన లేకుండా నేను ఎటు వెళ్ళగలుగుతాను? దేవుని మీద ఆధారపడిన వాడిని ఆయన విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు, ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాను ఉంటాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ విధంగా ఈ మాటలు వింటే మన జీవితంలో ఆయన మన ప్రతి అవసరతలు తీర్చాలంటే, క్రీస్తు యేసు మహిమలో ఆయన మన యొక్క ప్రతి అవసరం తీర్చాలంటే మనము మొట్టమొదటిదిగా ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి జీవించుదుము గాక. ఊరికినే వచ్చేదానికి, ఫ్రీగా వచ్చేదానికి మనం పరుగులు తీసేవారిగా కాక ప్రభువు దగ్గర నుంచి పొందుకొని మన అవసరాలను తీర్చబడేట్లుగా ప్రభు మనకి కృప దయచేయును గాక. ఈ రోజున ఎన్నోసార్లు ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒక్క క్షణం ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. ఒక్క క్షణం అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువు మన ప్రతి అవసరత తీర్చాలి, ప్రభు మన ప్రతి ఒక్క అవసరతలు తీర్చాలి, ఆయనే మనకు న్యాయం తీర్చాలి, ఆయనే మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, ఆయన గుప్పిలు విప్పే ప్రతివాని కోరికను తీర్చాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కష్టపడాలి, ప్రయాసపడాలి, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం పొందేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆ కష్టాన్ని మీరు అనుభవించేటట్లుగా ప్రభు చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ఆమె ఫ్రీగా ఉచితంగా వచ్చేదాని కొరకు ఆశపడలేదు. ఆమె అంటది, నా దగ్గర ఒక నూనె కొండ ఉంది. ఆమె అప్పుల బాధలు అన్నీ కోల్పోయినా, అన్నీ ఒకవేళ ఆమె దగ్గర చేజారిపోయినట్లుగా ఉన్నా, ఆమె తన దగ్గర ఉన్న దాన్ని సేవకునికి చెప్తుంది, అయ్యా నా ఇంట్లో ఇదిగో ఈ కొంచెం నూనె ఉంది, దాని ద్వారా నేను ఆశీర్వదించబడాలి, దాని ద్వారా నేను పోషించబడాలి. ఒక్క క్షణం కరువు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు, ఆపదలు, అవమానాలు ఉండొచ్చు, కానీ నూనె పాత్ర పోగొట్టుకోకూడదు, అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. ఈరోజు నా నూనె పాత్ర నీ ఇంట్లో నీకు దేవుడిచ్చిన అభిషేకం, ఆ కొంచెం నూనె పాత్ర దేవుడు నీకు ఇచ్చిన అభిషేకపు పాత్ర, అభిషేకాన్ని పోగొట్టుకోకుండా అనేకుల దగ్గరికి వెళ్ళి అనేక పాత్రలు తెచ్చుకున్న ఆమె సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకోకుండా
ఆమె దేవుని సన్నిధిలో నిలబడింది. సమస్య పరిష్కరించబడేట్లుగా ప్రభు కార్యాన్ని చేశాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా ఇంట్లో అభిషేకం అనే పాత్ర ఉండాలి, నూనె అనే అభిషేకం కలిగిన పాత్ర ఉండాలి, నా ఇంట్లో ప్రతిరోజు సమృద్ధి అనే పాత్ర ఉండాలి, నా ఇంట్లో ప్రతిరోజు కూడా సాక్ష్య జీవితాన్ని కాపాడుకోగలిగిన పాత్ర ఉండాలి. నన్ను బలపరచవా, కార్యాన్ని చేయవా, కృపతో నింపవా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, మీ కొరకు ఒక ప్రార్థన చేయబడుతుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇది నాన్న నీ సందులో చేరిన మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు నీ కృప కలిగిన రెక్కలు నిలభద్రపరిచారు అయ్యా. మీరు మాట్లాడడం ప్రారంభించారు, నీ మాట జీవం కలిగిందయ్యా. మీరు న్యాయము తీర్చే దేవుడివని, అవసరతలు తీర్చే దేవుడివని అయ్యా, మా జీవితాల్లో తేటగా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. న్యాయం తీర్చబడాలంటే మాలో మానక ప్రార్థన చేసేవారిగా, మేము నిత్యము దివారాత్రులు ప్రార్థన చేసేవారిగా, విసుగక ప్రార్థన చేసేవారికి మేము మార్చబడాలని, మా అవసరతలను తీర్చబడాలంటే ఇదిగో మా దగ్గర ఉన్న పరిస్థితిని మేము ఒప్పుకునేవారిగా, మా దగ్గర ఉన్నటువంటి నాయన నీ మాటకు మేము లోబడేవారిగా, నీవు చెప్పిన ప్రకారం చేసేవారికి మేము మార్చబడడానికి కృప చూపించమని, ఆరాధనలో పాలు బొమ్మలు పొంది ప్రతి ఒక్క బిడ్డలు ఆ విధంగా దీవించబడి ఆశీర్వదించబడడానికి కృప చూపించమని, కార్యాలు చేసేందుకు వందనాలు చెల్లిస్తూ జరగబోతున్న ప్రభు వల్ల కార్యక్రమాన్ని కూడా మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ, క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాము. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. బలమైన బాహును చాపండి. ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను, వారి కుటుంబాలను, కలిగిన సమస్తాన్ని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఎవరు బలహీనులుగా ఉన్నా, రోగులుగా ఉన్నా, సమస్యల్లో ఉన్నా వాటిని పరిష్కరించి కార్యాలు చేసి మహిమను పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో చేరిన, ప్రార్థనలు ఏకీవించిన, వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలకును, వారి కుటుంబాలకును, కలిగిన సమస్తానికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక.